ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఎండల తీవ్రతతో పాటుగా వర్షాలు కొనసాగుతున్నాయి. గత 4-5 రోజులుగా వానలు పడుతుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న అకాల వర్షాలు వారికి కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇవాళ ఏకంగా 18 జిల్లాల్లో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీపై అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక అలాగే వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా కాస్త ఉపశమనం పొందుతున్నారు ప్రజలు అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ రత్న. ఆంధ్రప్రదేశ్ లో వింత వాతావరణం కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బానుడి బగబలతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేడు ఏకంగా 18 జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. అసలు ఈ ఎక్కడ ఎండలు ఉంటున్నాయి, అలాగే ఎక్కడ వర్షాలు పడబోతున్నాయి అనేది చాలా స్పష్టమైనటువంటి వివరాలను కూడా విడుదల చేసింది. ఏపీపై అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ఫలితంగా గత 4-5 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా కోస్తా ఆంధ్ర మరియు అలాగే రాయలసీమలోని 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అలాగే విపత్తుల సంస్థ కూడా చెప్పినటువంటి పరిస్థితి వెల్లడించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా వర్షాలు పడుతున్నప్పటికీ ఎండల తీవ్రత తగ్గడం లేదు. నిన్న కర్నూలులో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, నంద్యాల, కడప జిల్లాల్లోనూ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు అలాగే ఏలూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ఇటు వాతావరణం అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు కోరుతున్నారు. వేడి గాలి అలాగే పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోందని చెప్పి కూడా చెప్తోంది. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరుద్యోగులకు తీపి కబురు కూడా అందించింది ఈ నేపథ్యంలో. అయితే ఇటు వాతావరణం అస్థిరంగా ఉన్నది, అలాగే వర్షం పడుతున్న ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణంలో కొంచెం మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈవినింగ్ అయితే చల్ల గాలి వస్తుంది, ఎదురు గాలులు వస్తున్నాయి. పగలంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఉపశమనం కలుగుతున్నారు ప్రజలందరూ కూడా. రాత్రిపూట కూడా చల్లని గాలి కూడా వీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంచెం ఉపశమనంకు గురైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఉపశమనం కలిగించిందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎండ ఏదైతే 45 డిగ్రీలు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఇప్పుడు 40కి చేరడంతో కాస్త ఉపశమనమే అని చెప్పుకోవచ్చు. కాస్త తగ్గినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు మొదట్లో ఉన్నటువంటి ఎండలను అయితే ఇప్పుడు వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు ఎండలు అలాగే ఉక్కపోత, వేడిగాలు కూడా కొనసాగుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుట్టేడు మండలంలో తీవ్ర వడగాల్పులు. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపట్టు అలాగే ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, రామచంద్ర మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద స్థాయిలో 40 డిగ్రీలు 41 డిగ్రీల వరకు మాత్రమే నమోదైన నేపథ్యంలో ఇంకా వర్షాలు వచ్చే కొద్దీ అల్పపీడన ద్రోణి అలాగే మేఘాలు కూడా త్వరగా వస్తాయి కాబట్టి వర్షం కూడా వచ్చే అవకాశాలు త్వరగానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయనేది మనం ఓవరాల్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామచంద్ర.